ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారు అని చూస్తే, బిడ్డ, నీ ఇంట్లో ఒక దేవత అనేవారు తిరుగుతూ ఉన్నారు తల్లి. మరి అన్ని పనులు కూడా వదిలేసి నేను చెప్పేది శ్రద్ధగా విను తల్లి. నువ్వు ఈ విషయంగా నీ విషయం తెలుసుకున్నావు అంటే వణికిపోతావు తల్లి. ఎందుకు అంటే నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. మరి నువ్వు అసలు కల్లో కూడా ఊహించినటువంటి విషయాలని ఈరోజు తెలుసుకోబోతున్నావు తల్లి. నీ సాయి నీకు తెలపబోతున్నాడు. మరి ఇలాంటి సమయం కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీ యొక్క జీవితంలో కొత్త మార్పులు వచ్చి నీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను తల్లి. లేదు అంటే నువ్వు చాలా నష్టపోవాల్సి ఉంటుంది తల్లి. అలాగే ఆమె ఎవరో కాదు తల్లి, నీ యొక్క కులదేవత అమ్మ. నీ యొక్క కులదేవత నీ ఇంట్లో తిరుగాడుతూ ఉంటుంది. నీ కొరకు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుందంట. మీ ఇంటి శ్రేయస్సు కొరకు ఎప్పుడూ కూడా ఆలోచనలోనే ఉంటుందంట. కానీ నువ్వు ఆమెను అసలు పట్టించుకోవట్లేదంట. నీ యొక్క పూజలు పునస్కారాలు అనేవి నీ యొక్క జీవన విధానంలో నీకు నువ్వే వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు ఏమవుతుంది, ఇంట్లో ఏమవుతుంది అన్నది కూడా ఏం పట్టించుకోవట్లేదట. అలాగే నీ ఇంట్లో ఎన్నో గొడవలు అవుతున్నాయి. అలాగే ఎన్నో నెగిటివ్ ఎనర్జీ అనేది నీ ఇంట్లో ఆవరించి ఉండడం వల్ల నువ్వు ఆ అమ్మనైతే సరిగా పట్టించుకోలేకపోతున్నావు అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి అలాంటి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీలు అన్నిటినీ దూరం చేయడానికి ఆ అమ్మ అయితే నీకు ఏదో చెప్పాలని చెప్పేసి ఈ వివుళ్ళాడుతుంది. కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఆమె యొక్క సందేశాన్ని వెళ్దంచుకోలేకపోతున్నావు. ఎందుకు అంటే నీకు అదృష్టం అనేది ఇప్పటివరకు లేదు అని చెప్పాలి. మరి ఇప్పుడైతే నీ యొక్క సాయి రూపంలో తీసుకుని వచ్చిందమ్మా. మరి నాచే చెప్పించిందమ్మా. మరి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. మరి ఆమె యొక్క మాట విన్నావు అంటే నీకు అద్భుతమైనటువంటి జీవితం అయితే నీ ముందుంది. అలాగే నీకు కొన్ని గుడ్ న్యూస్లతో కలిపినటువంటి జీవితాన్ని అయితే నీకు ప్రసాదించడానికి ముందుకొచ్చిందమ్మా. మరి నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి మార్పు అనేది ఈ యొక్క అమ్మవారి రూపంలో నీకైతే రాబోతుంది తల్లి. మరి జాగ్రత్తగా ఆ దేవత ఏం చెప్పాలనుకుంటుంది మరి నువ్వు కూడా విను తల్లి. వినకపోతే చాలా నష్టపోతావు బిడ్డ అంటూ బాబాగారు అయితే ఇలా అంటున్నారండి. మరి బాబాగారు మరి మనం ఎందుకు అంత అదృష్టాన్ని మిస్ అయిపోతున్నామో ఇవన్నీ కూడా తెలియాలి అంటే మనం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుందండి. మరి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీనివల్ల చాలా నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందుకైతే రావడానికి ఆస్కారం ఉందండి. అలాగే ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే మీకు ఈ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. బిడ్డ, సాయినాథుల్లా అంటున్నారు, బిడ్డ నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని అంతా పక్కన పెట్టి బాబాగారు ఏం చెప్తున్నారనేది ఒక్కసారి విని తీరాలి తల్లి. మరి నువ్వు విన్నావు అంటే నీ యొక్క జీవితంలో ఒక గొప్పదైనటువంటి అనుభూతి పొందగలుగుతావు తల్లి. అలాగే నువ్వు ఎన్నో కష్టాల నుంచి విముక్తి పొందగలుగుతావు తల్లి. ఎంత కాలంగానో నీ కోసం పరితపిస్తుందట తల్లి. మరి నీకు ఏదో చెప్పాలని, ఏదో చేయాలని, నీకు ఏదో మంచి చేయాలని చెప్పి ఆరాటపడుతుంది తల్లి. మరి నువ్వేమో పట్టించుకోవట్లేదంట. కనీసం ఇప్పటికైనా సరే ఆమెను ఏ విధంగానైనా సరే నువ్వు అర్థం చేసుకో తల్లి. ఎందుకంటే ఏ దేవుడైనా సరే, సాయి అయినా సరే, భగవంతుడైనా సరే నీ మేలు కోరి ఏదో చెప్దామని చూస్తారు. మరి అలాంటిది హెచ్చరించాలని చూస్తారు. మరి అలాంటి హెచ్చరికలు కానీ ఆ యొక్క నీ యొక్క మేలు కొలిపే మాటలు కానీ ఏమైనా సరే నువ్వు అర్థం చేసుకుని నిన్ను అనేక ప్రమాదాల నుంచి నిన్ను బయటపడేయడానికి ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉంటారు. అలాగే నీ ఇంటికి ఏదైనా దుష్టశక్తి రాబోతుందంటే నేను హెచ్చరిస్తారు. అలాగే నీ యొక్క వ్యక్తులు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు నీకేమైనా హాని చేపెడితే దాన్ని
ఖండించడానికైతే బాబా గారనే ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే, ఏ భగవంతుడైనా సరే మనకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. మనం అవి తెలుసుకుని మనం అవన్నీ సరిదిద్దుకుంటే మనం ఎటువంటి కష్టాలు అయితే పడము. కానీ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకు ఆ సైన్లు ఏంటి, ఆ యొక్క దేవుడు మనకు చెప్పడానికి సైన్ ఏంటి, ఇవేమి కూడా తెలియట్లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే కష్టాలు కొని తెచ్చుకుంటున్నారనే మనం చెప్పాలి. మరి ఇంతటి కొని తెచ్చుకునే కష్టాలు మనం అనుభవించే కన్నా మన సాయినాథుడు అలాగే మన ఆ యొక్క కులదేవత ఏం చెప్తున్నారనేది ఒక్కసారి వింటే మనకి ఆ కష్టాలు అనేవి రాకుండా పోతాయి కదండి. మరి ఎలాంటి గొప్ప సందేశాన్ని తీసుకొచ్చినప్పుడు మరి బాబా గారు మనకి ఎంతగానో ఆలోచించి మరీ తీసుకుని వస్తారు. మరి ఇలాంటి ఆలోచించి మనం తీసుకొచ్చిన సందేశాన్ని మనం వినవకుండా మన వరకు మనం నిర్లక్ష్యం చేశాము అంటే దీనికి మూల్యం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. దీని పర్యవసానం చాలా గట్టిగా ఉండబోతుందని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారు. మరి బాబాగారు ఇంతలా ఎందుకు హెచ్చరిస్తున్నారు అంటే, బిడ్డ నీకోసమే, నువ్వు నా దగ్గర ఎప్పుడూ కూడా మొరపెట్టుకుంటూ ఉంటావు కదా, బాబా నాకు ఈ కష్టాలు తీరవా ఏంటి, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నా మిగతా వాళ్ళందరూ కూడా నాకు ఎంతో వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎంత నిష్పక్షపాతంగా ఇంత క్లియర్గా నేను నిజాయితీగా నేను వెళుతూ ఉంటాను నా జీవితంలో, కానీ నాకు ఎప్పుడూ కూడా పరాయి నిందలు ఇవే వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి బాబాగారు నువ్వు అడుగుతూ ఉంటావు కదా నన్ను. మరి అలా అడిగింది ఎందుకు అంటే, నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను నువ్వు అర్థం చేసుకోకపోవడమే అని చెప్పాలి. అలాగే నీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు కూడా ఏదో ఒక సంకేతాలు అయితే నీకు ప్రకృతి అనవని ఏదైనా సరే నీకైతే సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అలాంటి సంకేతాలను నువ్వు ఎప్పుడూ కూడా ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టి ఎరిగి చూడాలి తల్లి. దానిని ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే పట్టుకున్నావో నువ్వు యొక్క సందేశాన్ని, అంతే ఆ సమయం నుంచి నువ్వు అదృష్టవంతురాలు అయిపోతావు తల్లి. నీకు పట్టినటువంటి అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీలు అన్నీ కూడా నిన్ను చూసి దూరం అయిపోతాయి తల్లి. నువ్వు కొన్ని రెమెడీలు చేసుకోవడం వల్ల నీ ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి నీకు వస్తాయి తల్లి. అలాగే నువ్వు ఎంతో కాలంగా పని అవ్వట్లేదు, ఆ పని అవ్వట్లేదు, ఈ పని అవ్వట్లేదు అంటూ ఉంటావు కదా, అవన్నీ కూడా నీ యొక్క నెగిటివ్ ఎనర్జీ నీ ఇంట్లో ఉండడం వల్లే కదా. మరి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీలు అన్నీ కూడా తీసివేయాలని చెప్పేసి కులదేవత అయితే నీ కోసం ఎప్పటి నుంచో చెప్పడానికి తహతాలాడుతూ ఉందంట. కానీ నువ్వే ఆమె మాట వెనక నిర్లక్ష్యంగా చేస్తున్నావంట. దాని పర్యవసానమే నీకు ఈ రోజునటువంటి ఇన్ని కష్టాలు, నష్టాలు, అలాగే భయాలు, ఆందోళనలు, అలాగే నీకు రాత్రిపూట కూడా సరిగా నిద్రపడతలేదంట అమ్మ చెప్పింది. మరి ఇలా ఎందుకు అవుతుంది బాబా అని చెప్పేసి నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు. కానీ నీకు వచ్చినటువంటి సందేశాన్ని అయితే నువ్వు ఎప్పుడూ కూడా గమనించలేకపోయావు తల్లి. మరి గమనించలేకపోవడం వల్లే కదా మరి ఇంత అనర్థాలు జరుగుతున్నాయని చెప్పేసి బాబా గారు అయితే మనకు చెప్తున్నారు. మరి మనం ఎందుకు ఇంత నిర్లక్ష్య ద్వారంలో ఉంటున్నాము? అలాగే మనకి ఏదైనా సరే సందేశం వచ్చింది అంటే మనకి ఏదో రూపంలో సిక్స్త్ సెన్స్ రూపంలో మనకు చెప్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఒక్కసారి మనం ఆగి మరి ఆలోచిస్తూ ఉంటే మనకి మనం ముందు ఏం చేయాలి, అలాగే మన ఈ కష్టాల గురించి ఏ విధంగా బయటపడేయాలి అని చెప్పేసి ఆ యొక్క సమయం అనేది మనకి నేర్పుతూ ఉంటుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి సమయంలో మనం ఎలా ఉండాలి? మరి ఎటువంటి వచ్చినా సరే మనం చాలా షార్ప్గా ఉండి, ఎటువంటి ఒక సందేశం వచ్చినా సరే దాన్ని గుర్తుపట్టేలా ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ముందుగా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతటిని బయటకు తరిమేయాలని చెప్పేసి మనకి తెలియక చాలా జరుగుతూ ఉంటుంది. బట్ ఏమంటే మనకి తెలిసి కొన్ని రెమెడీల వల్ల ఈ యొక్క ఎనర్జీ అనేది బయటకు పోతుంది. కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారు. అమ్మవారు అయితే మీ కులదేవత అయితే మరి చెప్తున్నారు, ముందుగా దేవుణ్ణి భక్తితో ధ్యానించాలని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆ యొక్క ధ్యానంలో ఉండగా మన యొక్క ఆరా అనేది మనకు దుష్ట శక్తులు, అలాగే ఈ యొక్క చెడు శక్తులు ఏవైనా సరే మన ఇంట్లోకి అలాగే ఒంట్లోకి ప్రవేశించినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుందంట. మనం ఎప్పుడైతే మన యొక్క ఆరాని స్వచ్ఛంగా చేసుకున్నామో, అలాగే మన యొక్క లోపల గలటువంటి దైవత్వాన్ని ఎప్పుడూ కూడా మనం
సానబెడుతూ ఉండాలి అని చెప్తున్నారు. అలాగే మనం ఎప్పుడూ కూడా ఇతరులకు సాయం చేయాలి అని చెప్తున్నారు. సాయం చేయడం వల్ల వారి యొక్క ఆశీస్సులు కూడా మనకి కలిగి మనకి ఎటువంటి అనారోగ్యాలు అలాగే ఎటువంటి శత్రుపీడలు ఇవి ఏమీ రాకుండా మనల్ని వెన్నంటే శ్రీరామ రక్షగా కాపాడుతాయని చెప్పేసి బాబాగారు అలాగే మన ఆ యొక్క అమ్మవారు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇంతలాంటి గొప్పదైనటువంటి విషయాలు చెప్తూ ఉంటున్నారు అంటే మనకి అదృష్టం ఉన్నట్టే అని భావించాలి. ఈరోజు ఈ వీడియో చూస్తున్నామంటే మనం చాలా అదృష్టవంతులమనే చెప్పాలి. ఎన్నాళ్ళు ఈ వీడియో ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే ఈ రోజుతో నీకు ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయని చెప్పేసి బాబాగారు అది చెప్తున్నారు. మరి నీకంటూ ఒక కొత్త జీవితం అయితే మొదలవబోతుంది. మరి నువ్వే ఏం చేసినా సరే నీ ఆచితూచి అడుగు పెట్టాలని చెప్పేసి చెప్తున్నా. అలాగే నువ్వు నిజంగా ఏం మాట్లాడినా సరే నువ్వు నిజంగా మాట్లాడుతూ ఉండాలి. అటువంటి అబద్ధాలు అనేవి చెప్పవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. మనలో ఈ కొన్ని ఈ యొక్క విషయాలన్నీ సరిచేసుకుంటే మనం ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని మనం ఆహ్వానించడానికి ఒక సూచన అయితే మనకు అందుతుంది. మరి అలాంటి సూచన అందినప్పుడే కదా మరి మనం ఏదైనా సరే మనం ముందుకైతే వెళ్తాము. అలాగే మన జీవితంలో ఎన్నో సాధించాలి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం కదా, మరి ఎన్నో సాధించాలని చెప్పి కోరుకుంటాం. అలాంటి సాధించాలి అనేది అనుకున్నా కానీ అవి మనకు టైం కలిసి రాక అలాగే మన యొక్క దురదృష్టమో లేదంటే ఇంకోటి తెలియదు కానీ ఏదైతే మనకు చివరి దాకా మనకు ఏదైనా ఒక వస్తువు ఒక పని ఏదైనా సరే అనుకున్నాము అంటే చివరి వరకు వస్తుంది అన్నప్పుడు ఏదో ఒక రూపంలో దానికి అంతరాయం ఏర్పడుతుంది. దానికి అంతరాయం ఏర్పడి ఆ యొక్క పని అక్కడే ఆగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎటు పోలేని పరిస్థితి, ఏదో వచ్చింది ఇక మన చేతులకు అందబోతుంది అన్నప్పుడు వెంటనే మిస్ అయింది అంటే మనం ఎంత బాధపడతామో, ఆ యొక్క బాధ నుంచి కోలుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఇలాంటి సంఘటనలు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా మనం నిత్యము కూడా ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉండాలని చెప్పేసి చెప్తున్నది అమ్మ. అలాగే ధూపం అయితే వేయమంటున్నారు అమ్మవారు. అలాగే మంచి సుగంధ ద్రవ్యములతో ధూపం అయితే వేయమంటున్నారు. అలాగే యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా కలిపి పూర్తిగా ఇంటి చుట్టూరు కూడా మంచిగా తీసుకుని వెళ్ళి తిప్పుతూ మంచిగా ధూపం వేయమని చెప్తున్నారు. అలాగే మనం యొక్క దీపారాజన చేసుకుని ఆ యొక్క ఒత్తులు అయితే ఏవైతే మలినాలు ఉంటాయి కదండి, మన మలినాలు అనకూడదు, అవి ఏంటంటే అశుద్ధాలు అంటారు కదా, అవి ఏంటంటే మిగిలిన ఒత్తులు, మిగిలిన అగ్రత్తు కానీ అలాగే మిగిలినటువంటి ఏదైనా సరే దేవుడి దగ్గర పెట్టింది ఏదైనా సరే అవి మనం ఏం చేయాలి అంటే అవన్నీ కూడా కలిపి ఒక దాంట్లో ఒక చిన్న గిన్నెలో వేసి వాటిలో కొద్దిగా నెయ్యి పోసి వాటిలో కొద్దిగా కర్పూరం అనేది వేసి అలాగే పచ్చకర్పూరం అనేది కూడా వేసుకుని దాంట్లో అవన్నీ వేసుకున్నాక 2 లవంగాలు అలాగే ఒక చిన్న చెక్క అలాంటివన్నీ వేసుకొని ఆ యొక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని మంచిగా కాల్చుకుని మొత్తం ఇల్లు అంతా తిప్పుకుంటూ ఉంటే మనకి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఈ యొక్క ఇంట్లోంచి దూరంగా పారిపోతుంది. మరి ఇలాంటి రెమెడీలు ఉన్నవి కాబట్టి మనం ఇలాంటి రెమెడీ చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి ఆ యొక్క అమ్మవారు అందించేటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఆ పాజిటివ్ ఎనర్జీకి మనం గేట్ అయితే ఓపెన్ చేసి పెడతాం కాబట్టి మన ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మన ఇంట్లోకి ఎంత బాగా పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంటి దొడ్డి దారి నుంచి బయటకు పోతుంది. మరి ఎప్పుడు అయితే ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి వచ్చారు అంటే మనకి సిరి సంపదలు అనేవి ఎప్పుడు కూడా తొలతూగుతూ ఉంటాయండి. అలాగే మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా లేదు అనే ఒక మాట అయితే రాదు. ఈ యొక్క రెమెడీస్ అన్నీ కూడా మనకి పెద్దలు ఎప్పుడో చెప్పున్నారు. ఈ సమయానికి ఏం చేస్తే మనకి మంచిదని చెప్తున్నారు. కానీ మనం ఏంటి అంటే వారి యొక్క ఆలోచనలోనివ్వండి లేదంటే ముసలివారు ఏది చెప్తున్నారు ఏంటి అనేది మనం పట్టించుకోకుండా మానేసాం. ఎందుకు అంటే ఈ రోజుల్లో అన్నీ కూడా మనకి న్యూక్లియర్
కుటుంబాలు అయితే అయిపోయినాయి కదా. మరి ఎవరు కూడా మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉండి మనకు చెప్పాలి, అది చెప్పాలి, ఇది మంచి చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా తెలియట్లేదు. ఈ పలానా టైంలో పలానాది చేయడం వల్ల నీకు ఇంట్లో ఒక సౌభాగ్యం అనేది వెల్లవిరుస్తుందని చెప్పేసి ఒక చెప్పి మన సలహాలు ఇచ్చేటువంటి ఒక వ్యక్తి కూడా మన ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అంటే ఎవరు లేరు. కాబట్టి మనం ఈ రోజున ఇంతటి దరిద్రం అవ్వనివ్వండి, ఇంకోటి అవనండి, ఎన్నో అనుభవిస్తున్నామని చెప్పేసి బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. మరి ఇలాంటిది అనుభవించకుండా ఉండాలి అంటే బిడ్డ, నేను అందుకే నేను వచ్చాను. మీ పెద్దవాళ్ళు, నేనే నీ పెద్దని, అలాగే నేను చెప్తున్నాను తల్లి, నువ్వు పడుతున్న బాధలు అన్నింటి నుంచి విముక్తి కలిగి నీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని పొందాలని, నా యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా ఒకళ్ళకి అందించేవారిగా ఉండాలి, కానీ ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండా ఉండాలి అనేది బాబాగారు మనకైతే సెలవిస్తున్నారండి. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశంతో వచ్చారు అంటే మనకి ఇంకా ఎంత తప్పులు చేస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించండి. బాబాగారు ఎంత పదే హెచ్చరిస్తున్నారు అంటే దీని వెనకాల మనం ఎన్ని తప్పులు చేసి ఉంటామో, ఎంతమందిని దూషించుంటామో, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి. మరి ఇదే కాకుండా మన ఇంట్లో ఇంకా మంచిగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ఆ యొక్క దేవుని యొక్క స్తోత్రములు కానివ్వండి, అలాగే దైవతారాధన అనేది మంచిగా నిత్యము కూడా చేస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో దీపం అనేది ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ఆ యొక్క దీపంలో మన యొక్క పాపాలన్నీ కూడా ఆ జ్యోతితో పటాపంచలు అయిపోతాయండి. మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలిపోతాయి. మరి దీపానికి అంత పవర్ ఉంటుందండి. మరి ఇంతటి అద్భుతమైనటువంటి దీపాన్ని మనం ఎప్పుడూ కూడా వెలిగించుకుంటూ ఉంటే మన కుటుంబంలో ఎటువంటి దుష్టశక్తులు కూడా మనకి ఇంట్లోకి దరిచేరు. అలాగే మన ఇంటి ముందు కూడా ఒక పట్టిక అనేది కట్టి ఉండడం వల్ల కూడా మనకి ఎటువంటి దుష్టశక్తి కూడా లోపలికి రాదు అని చెప్పేసి అమ్మవారు చెప్తున్నారు. ముఖ్యంగా యొక్క అమ్మవారి కులదేవత ఎవరైతే ఉన్నారో ఆమెను ప్రతి వారానికి ఒకసారైనా సరే పూజించాలని చెప్పేసి ఆమె చెప్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ఒక శక్తి అనేది ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ శక్తి ఏం చేస్తుంది అంటే బయట నుంచి వచ్చేటువంటి ఆ యొక్క తాంత్రిక శక్తులు అవ్వండి, మన మీద ఎవరన్నా సరే ఆ యొక్క కనుదృష్టిలు అవనివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇంటి వరకు రాకుండా ఒక ఆరానైతే ఏర్పాటు చేస్తుందంట ఆ యొక్క శక్తి. మరి అలాంటి శక్తిని మనం పూజించాలి అంటే మనం ఎప్పుడూ కూడా నిరంతరము కూడా ధ్యానంలో ఉంచుకొని మనం ఆ యొక్క శక్తిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉన్నాము అంటే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయండి. మరి ఎంతటి గొప్పదైనటువంటి శక్తి మనకి ఏం చెప్పాలి అని చెప్పేసి వచ్చింది చూశారు కదా. మరి ఇన్ని కూడా మన ఏదైనా సరే ఏం చెప్పాలన్నా సరే ముందు బాబాగారు అనివ్వండి, అలాగే ఎవరైనా సరే మనం మంచిగా కోరుకుంటారు. మనం మంచిగా ఉండాలనే కదా, మనం మంచిగా ఉంటేనే కదా ఎదుటివారు కూడా మంచిగా చూస్తాము. అలాగే మనకంటూ ₹1 డబ్బులు ఉన్నాయి అంటే కదా ఎదుటివారికి కూడా ఒక దానం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మనకైతే ఈ యొక్క సందేశం ద్వారా తెలుస్తుందండి. మరి ఇలాంటి సందేశం ఇచ్చారు అంటే బాబాగారు మరి దాంట్లో ఒక నిగూఢమైనటువంటి అర్థం కూడా ఉంటుంది కదా. ఇతరులకు సేవ చేయాలి అనేది ఒక నిగూఢ అర్థంగా దాగి ఉంది. మరి దీంట్లో ఎవరైనా సరే మనకంటూ ఇప్పుడు మన ఇల్లు బాగుంది అంటే మనం ఎదుటివాడికి నీతులు చెప్పడానికైతే ఆస్కారం ఉంటుంది, మనం ఎదుటివాడికి సాయం చేయడానికైతే ఆస్కారం ఉంటుంది. అదే మనం ఇంట్లోనే బాగాలేదు అన్నప్పుడు మనం ఎదుటివాడికి ఎలా సాయం చేయగలమండి? ఇదొక్కటి బాబాగారు అయితే మనం చెప్తున్నారు. ముందు బిడ్డ నీకు నువ్వు సరిచేసుకో, తర్వాత నువ్వు సమాజాన్ని సరిచేయి అని చెప్పేసి బాబాగారు అయితే అంటున్నారు. మార్పు అనేది నీ ఇంటి నుండే రావాలి. నీ యొక్క ఇంటిలో ఎప్పుడూ కూడా పొద్దున్నే లెగిసి ఆ యొక్క దేవుడికి దండం పెట్టుకుని అప్పుడు నీ కాలపానాదులు అన్నీ కూడా పూర్తి చేసుకుని మంచిగా తలస్నానం చేసి వచ్చి దీపం పెట్టుకుని దేవుడా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మామ, నువ్వు తప్ప నాకు వేరే దారి లేదు, నాకు నువ్వే గతి, నాకు ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే శక్తిని అయితే నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పేసి మనం మొక్కుకోవాలి. అంతేకాని మనకి కష్టం రాకూడదు అని చెప్పేసి మనం మొక్కుకోవద్దు. ఎందుకు అంటే కష్టం రాకుండా ఉంటే ఆ యొక్క ఆ కష్టం ద్వారా వచ్చేటువంటి ఒక అనుభవం ఏదైతే ఉందో అది మనం ఎప్పుడు కూడా పొందలేము. దానివల్ల మనకి ఒక అద్భుతమైనటువంటి
గుణపాఠాలు అనేవి నేర్చుకోగలుగుతాం. ఒక కష్టం వచ్చింది అంటే ఆ కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఆలోచించాలి, కానీ ఈ కష్టం మనకు దూరం అయిపోతే బాగుండు అని చెప్పి ఆలోచించొద్దు. ఆ కష్టం దూరం అయిపోతే వచ్చే ఆనందం అది ఏమో ఉండదు. అదే నువ్వు ఆ కష్టాన్ని నువ్వు ఆలోచించుకుని దాన్ని జయించి ముందుకు వెళ్ళావు అంటే దాని యొక్క ఆనందం అనేది వర్ణాతీతం. ఎప్పుడైనా సరే మీరు ఒక్కసారి చూసి ఆలోచించి ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంటి అంటే ఆ యొక్క కష్టాలను ఎదుర్కొనే శక్తిని మనకు వచ్చినప్పుడు మనం ఏదో ఒక సాధించామన్నాక గొప్ప అనుభూతి అయితే మనలో కలుగుతుంది. ఈ యొక్క అనుభూతి వల్ల మనం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మరొక ఎంతటి కష్టమైన పనినైనా సరే సులభంగా చేయడానికి ఒక పునాది అయితే ఏర్పడుతుంది. మరి బాబాగారు కూడా ఇదే చెప్తున్నారండి, బిడ్డ నీ కష్టాలు రావద్దని కోరుకోవద్దు, కష్టాలు రావాలి, కానీ ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా నీకు రావాలని చెప్పేసి నువ్వు కోరుకోవాలి. అప్పుడే నువ్వు జీవితంలో ఒక ఉన్నత స్థితికి అయితే ఎదుగుతావు అని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారు. మరి నువ్వు జీవితంలో ఉన్నత స్థితి ఎదగాలని చెప్పేసి బాబాగారు ఇంతలా చెప్తున్నారు. మరి అమ్మవారు కూడా దానికి సహకరించి నువ్వు నీ ఉన్నతి కోరుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా పాటిస్తూ ఒక బిడ్డ మరి ఒక్కసారి ఆలోచించు, నేను ఏం చెప్తున్నానో ఒక్కసారి విను. నీ యొక్క ఎవరైతే కులదేవత ఉన్నారో వారిని పూజించి తగు ఆ యొక్క సందేశాలు, ఆమె ఏం చెప్తున్న సందేశాలన్నీ పూర్తిగా పాటించి తల్లి, నువ్వు ఉన్నత శిఖరాలు అయితే అందుకోగలుగుతావని చెప్పి బాబాగారు అయితే ఈరోజు ఒక గొప్పదైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మళ్ళీ రేపు మీ ముందుకైతే వస్తానండి. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.